హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక టేస్టీ రెసిపీ చెప్పబోతున్నాను. అదే సమ్మర్లోనే దొరికే మామిడికాయ రోటి పచ్చడి. ఇది తింటూ ఉంటే తినాలి అనిపించేలాంటి రోటి పచ్చడి. అలాగే దీన్ని తింటే అస్సలు వదిలిపెట్టరు, అంత మొత్తం ఖాళీ చేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఈ మామిడికాయ పచ్చడికి 2 మామిడికాయలు తీసుకున్నాను. అది కూడా మీడియం సైజులోవి, మరీ పెద్దగా తీసుకోవట్లేదు. ఇప్పుడు దీన్నంతా నేను చుట్టూరా కట్ చేసుకుంటున్నాను అన్నమాట మామిడికాయ. నేను ఇక్కడ తొక్కు పచ్చడి చేయట్లా కాబట్టి సన్నగా కట్ చేసుకొని చిన్నగా మామిడికాయలు అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా చిటపట్లాడేదాకా వేపుకుంటున్నాను. చిటపట్లాడకపోతే చేదు చేస్తుంది. చిటపట్లాడిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను అదే కడాయిలోకి 2 గంటెల ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఈ 2 గంటల ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత 15 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. అలాగే వేసుకోవట్లేదు, కొంచెం చించి వేసుకుంటున్నాను. 2 మామిడికాయలకి 15 ఎండుమిరపకాయలు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ మరీ నల్లగా కాకుండా కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో నేను 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు రుబ్బుకోవడం అనమాట. ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఆవాలు అవన్నీ ముందుగా రుబ్బురోల్లో వేసుకొని మంచిగా పొడిలాగా అయ్యేదాకా మనం మంచిగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నా కానీ మనకి మంచి పొడి అయిపోద్ది. చూసారా, మనకి పొడి అయిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా దంచుకోవాలి. దీంట్లో కారం వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి నేను కారం వేయట్లేదు. ఇప్పుడు దీంట్లోకి నేను మామిడికాయలు వేసుకుంటున్నాను. ఈ మామిడికాయలు కూడా మంచిగా అంతా కలిసిపోయేలాగా బాగా దంచుకోవాలి. మరి మెత్తగా దంచేసుకోకూడదు, కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. మీరు చూసుకున్నట్లయితే మామిడికాయలు కనపడుతున్నాయి, అలా దంచుకోవాలి. అప్పుడే నోటికి మామిడికాయలు తగులుతూ అలాగే పచ్చడి తగులుతూ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా మనకి కచ్చాపచ్చాగా దంచేసుకున్న తర్వాత ఇదంతా తీసేసుకోవడమే. ఇవంతా తీసేసుకొని నేను ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. చూసారా, మనకి టేస్టీగా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు కూడా వేయాలి, అది నేను మీకు చెప్తాను. నేనైతే ఆగలేకపోయాను, అందుకని దీంట్లోకి అన్నం వేసేసుకొని ఆ రుబ్బురోల్లోని కలిపేసుకొని తినేస్తున్నాను. ఎందుకంటే అంత టెంప్టింగ్గా అంత టేస్టీగా ఉంది మామిడికాయ పచ్చడి. తినేదాకా అస్సలు వదలరు మీరు, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, అప్పుడు తెలుస్తుంది. నేనైతే చూసారా, రుబ్బురోల్లోనే అన్నం వేసేసుకొని తినేస్తున్నాను. ఇంకా పోపు విషయానికి వస్తే నేను అదే కడాయిలో ఆయిల్ వేసుకున్నాం కదా, దాంట్లోనే 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చి శనగపప్పు, అలాగే 1 స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను 4 ఎండుమిరపకాయలు వేసుకొని అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేగించుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న పచ్చడి దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదంతా కలిసిపోయేలాగా మనం మంచిగా కలుపుకోవాలి, మరీ మార్చేయకూడదు, కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను అనమాట. మనం దీన్ని ఎంతలా కలుపుకోవాలంటే నూనె తేలాలి పైకి, అలా కలుపుకోవాలన్నమాట. మీరు చూడొచ్చు, నాకైతే నూనె తేలి రెడీ అయిపోయింది. మనకి ఇలా వచ్చిన తర్వాత బౌల్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు దీనంతా నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అంతే, టేస్టీగా మనకైతే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఇందాక వేయడం మర్చిపోయా కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. అంతే అండి, టేస్టీగా యమ్మీగా ఎంతో రుచిగా ఉండే పచ్చడి అయితే మనకి రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, మీరైతే తింటే అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.